ఒక హీరోయిన్కి పెళ్ళవుతున్నప్పుడు వచ్చి నరేష్జీ నాకు ఇన్విటేషన్ ఇస్తే సంతోషంగా అప్పుడే భోంచేస్తున్నాను, భోంచేయమ్మా అని సంతోషంగా ఒకసారి ఇలా చూస్తూ ఉంటే ఏంటమ్మా అడిగితే నన్ను మీరు ఎప్పుడు ఏం అడగలేదే అని అడిగింది. ఎందుకు ఏం అడగాలన్నా అదే ఏం అడగలేదే అంటే అలా అడిగితే ఇప్పుడు నాకు వచ్చి ఇన్విటేషన్ కార్డు ఇచ్చేవాడు. లవ్ చాలా పవిత్రమైందండి, అది పవిత్రాకే చెందుతుంది. కాబట్టి తప్పటడుగులు దాని మీద కూడా నాకు క్వశ్చన్ ఉందండి పవిత్ర గారి మీద కూడా నేను అడుగుతాను. తప్పటడుగులు ఇందాక మీరు అన్న దాంట్లో ఏంటంటే కాస్టింగ్ కౌస్ ఇస్ ఏ చీప్ కాన్సెప్ట్. ఫాలింగ్ ఇన్ లవ్, హ్యావింగ్ క్రష్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇట్ బిలాంగ్స్ టు అనదర్ లెవెల్. అందుకని నేను అడిగాను అనమాట, మీకు అన్నీ ఉన్నాయి క్వాలిఫికేషన్స్ అన్నీ, అంటే మీరు మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయే క్వాలిఫికేషన్స్ అన్నీ ఇండస్ట్రీలో మీకు ఉన్నాయి. అలాంటిది ఏం జరగలేదా? నన్ను చాలా మంది లవ్ చేశారు, లవ్ చేస్తారు కూడా. ఎందుకంటే డబ్బు పక్కన పెడితే వస్తున్నా, నేను రావాలి కదా, పాయింట్ చెప్పాలిగా. చాలా మంది లవ్ అదే మీరే చెప్పారు, అందగాడు, క్యాష్ పార్టీ, కెరియర్, కాబట్టి అన్ని రకాల వాటి కోసం లవ్ చేస్తారు. లవ్ అనేది ఇట్ గ్రోస్ యాజ్ యూ గ్రో అండి. ఐ హ్యావ్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్. ఓకే, ఐ హ్యావ్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ లవ్లో. ఎస్, ఐ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ ఇన్ చూసింగ్ అ రైట్ పార్ట్నర్. ఐ యాక్సెప్ట్ ఆల్ దిస్ థింగ్, నేనేమీ కాదంట్లా. ఐ ఫెయిల్డ్. మీరు సీరియస్ టాపిక్ వైపు వచ్చారు. నా తప్పు కావచ్చు, పెళ్ళికి పోట్లా, లవ్కే వస్తున్నాను. సో ఫ్లర్టింగ్ వేరే, ఫ్లింగ్ వేరే, ఎస్, లవ్ వేరే. ఎస్, ఫ్లర్టింగ్ ఇస్ ఐఎమ్ ఎ వెరీ హెల్దీ ఫ్లర్ట్. ఓకే, ఫ్లింగ్ అనేది నేను జనరల్గా లవ్ని చాలా వస్తున్నా. ఫ్లింగ్ అంటే ఏంటి? ఫ్లింగ్ అంటే ఏంటి? అఫేర్. ఫ్లర్ట్ అంటే మీ నోటితో చెప్పండి. ఫ్లర్ట్ అంటే సరదాగా, ఒక అందంగా, ఒక హ్యూమరస్గా, ఒక రొమాంటిక్ టచ్తో గుచ్చడం, అంతవరకే. ఇట్స్ అ వెరీ హెల్దీ థింగ్. ఫ్లింగ్ అనేది ఇట్స్ అన్ అఫేర్. ఎస్, అఫేర్స్ అలా పెట్టుకోవడం నాకు ఇష్టం లేదండి. ఐఎమ్ ఎ సీరియస్ లవర్. నేను లవ్ చేస్తే చాలా, అదే వచ్చిన ప్రాబ్లం నాకు. నేను లవ్ చేస్తే చాలా సీరియస్గా లవ్ చేస్తా. అవతల వ్యక్తి చేశాం కాబట్టి ఇన్నైనా కదా, కాబట్టి అది ఇప్పుడు నాకు తెలిసి మీరు బాగా సీరియస్ లవ్లో పడిపోయి 2 ఏళ్ళు నిద్ర లేకుండా లవ్లో మునిగి తేలారంటే అది ఒక పవిత్ర లోకేష్ గారితోనే నేను అనుకుంటున్నాను. తక్కువని ఐ డోంట్ నో. నేను ఇట్స్ సి అదే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా పెడుతుంది లైఫ్. బట్ లవ్ కూడా అండి, ఒకటి నేను చెప్తాను లవ్ గురించి. అదే మొన్న ఎవరు మన అనిల్ రావుపూడి షోలో చెప్తున్నాడు, లవ్ అంటే అథారిటీ ఆయనే అండి. కాబట్టి అంటే లవ్ అనేది ఒక్కొక్క ఏజ్లో 16 ఏళ్లలో లవ్ ఏంటంటే చక్కగా కలిసి సినిమా థియేటర్కి వెళ్ళి చేతులు పట్టుకోవడం, ఇది లవ్. 16-17 ఇప్పటికైనా అంతే, అక్కడే స్టార్ట్ అవుతుంది. 20-25 ఏళ్లలో లవ్ ఏంటంటే కొంచెం ఫిజికల్గా పెడుతుంది. 35-40 పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలని ఉంటుంది. కానీ అసలు ఇవన్నీ దాటి ఒక కంపానియన్షిప్ కావాలనేది 40 తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందండి. టుడే ఐఎమ్ 59 గోయింగ్ 60, 50 years ఇన్ ఫిల్మ్స్. సో ఈ టైంలో కంపానియన్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఎవరు గుర్తొస్తారంటే నా తల్లి లాంటి ఒక మనిషి కావాలనుకుంటాడు. పవిత్రని అలాగే నేను చూశాను, అలాగే చూస్తున్నా, అలాగే చూస్తా. సో నిజమైన లవ్ నాకు అందుకోవడానికి 60 ఏళ్ళు పట్టింది. బా వాట్ ఎ లాంగ్ వెయిట్. ఇట్ ఈస్ అదే చెప్పాను కదా, ఇట్ ఈస్. మిమ్మల్ని ఇంకో మాట అడగాలి. నేను మెనీ టైమ్స్ ఐ ఫెయిల్డ్ ఇన్ లవ్ అని చెప్పారు. దానికి మీరు కారణమా, అవతల వాళ్ళ కారణం అండి? అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఒకరిని బ్లేమ్ చేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళదే తప్పు కావచ్చు, నాది తప్పు కావచ్చు. బ్లేమ్ పార్ట్ కాదు, బ్లేమ్. నేనేమంటానంటే తప్పు కాదు అన్నం కంటే కంపాషబిలిటీ అండి. నువ్వు నా దగ్గర ఏం కోరుకుంటున్నావు, నేను నీ దగ్గర ఏం కోరుకుంటున్నా. కృష్ణ గారు, విజయమ్మ గారు లవ్ సక్సెస్ ఏంటో చెప్పండి. మీరు చెప్పండి. వాళ్ళది నాకు అర్థమైనంత వరకు చెప్తున్నాను సార్. వాళ్ళిద్దరిది ఒక మ్యూచువల్ అడ్మిరేషన్ ఒకటి, ఫస్ట్. 2 మ్యూచువల్ ట్రస్ట్, రైట్. 3 మ్యూచువల్ కోఆపరేషన్. దే లివ్డ్ ఫర్ ఈచ్ అదర్. కరెక్ట్. దే డిడ్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. పర్ఫెక్ట్. ఇప్పుడు లాస్ట్ చెప్పారే,
అదే నేను కోరుకు. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా కోరుకోలేం, అంతకన్నా సాక్రిఫైస్ మరి ఉండదు. అవును అవును అవును. ఏది వాళ్ళు మంచి ఏజ్లో ఉన్నప్పుడు కదా మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు దే బోత్ ఆఫ్ దెమ్ దే ఆర్ టూ డిస్టింక్ట్ ఇన్స్టిట్యూషన్స్. అందరిని కలిపి ఒక ఫ్యామిలీ చేశారు కదా. అవును. అది సెల్ఫ్లెస్ లవ్ అండి. సెల్ఫ్లెస్ లవ్ నేను కోరుకుంటా. అది నాకు దొరకనప్పుడు నాకు హక్కు ఉంది టు లివ్ ఆర్ లెట్ లివ్. లివ్ అండ్ లెట్ డై కాదు, లివ్ అండ్ లెట్ లివ్. వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం వాళ్ళది. ఇంతకంటే నేను ఏం కోరుకోలేదండి. సెల్ఫ్లెస్ లవ్ కావాలి. అది నేను పవిత్రలో చూశాను, మా అమ్మని పవిత్రలో చూశాను. కాబట్టి నా లైఫ్ ఫ్యూచర్లో బాగుండాలంటే నా చుట్టూ వందల మంది ఉన్నారు, కుటుంబాలు పనిచేస్తున్నాయి, నా ఒక్కడే కాదు, పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ బాగుండాలంటే నేను సేఫ్గా ఉండాలి, నేను కంపాషబుల్ వ్యక్తితో ఉండాలి, సెల్ఫ్లెస్గా ఈ ప్రేమ ఉండాలి. ఇదే ఇది అంతే.